2455 మీటర్స్ హైట్ ఎలివేషన్‌లో ఉంది. అండ్ ప్రపంచంలోనే టాలెస్ట్ హనుమాన్ టెంపుల్ ఇది. ఒక డౌట్ ఏంటంటే నేను అసలు ఇండియాలోనే ఉన్నానా? ఇన్ని చెట్లున్నాయి. ఎక్కడ కూడా ఆకు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సిమ్లా అంటేనే మైండ్ చూడాల్సింది క్రీస్ట్ చర్చ్. ఇలాంటి ఒక ఐపీఎల్ స్క్రీన్ పెడితే నేను నిజంగా ఏదో దేశంలో ఒక ఫారెన్ ట్రిప్‌కి అయితే వచ్చానా అని అనిపిస్తుంది. హలో గైస్, ఈ రోజైతే నా టూర్‌లో డే 17. సో ప్రెజెంట్ అయితే నేను షిమ్లా దగ్గర అయితే ఉన్నాను. ప్రెజెంట్ టైం మార్నింగ్ 8 అవుతుంది. నేను షిమ్లాలో కుమార్ గెస్ట్ హౌస్ అనే ఒక డార్మెటరీ రూమ్‌లో అయితే ఉన్నాను. సో నాకు ఇది అగోడాలో ₹450 దగ్గరే పడింది. సో పర్వాలేదు, హోటల్ అయితే కొంచెం లో కాస్ట్‌లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే హాట్ వాటర్ కూడా ఉంటది. సో పర్వాలేదు, ఎవరైతే బ్యాచిలర్స్ వస్తారో అలాగే ఫ్రెండ్స్ గ్రూప్స్‌గా వస్తారో సో వాళ్ళకైతే ఇది ఒక బెటర్ ఆప్షనే. సో ఇప్పుడైతే నేను షిమ్లాలో ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్‌కి అయితే వెళ్ళబోతున్నాను. సో చాలా ఫేమస్ అయిన ద రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. అలాగే క్రీస్ట్ చర్చ్ దగ్గరికి, అలాగే జాకు మందిర్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను. ప్రెజెంట్ టైమ్ అయితే మార్నింగ్ 8:45 అవుతుంది. అండ్ ఇక్కడ నాకు షిమ్లాలో నచ్చిందేంటంటే వాల్స్ మీద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో ఎటువైపు వెళ్ళాలనేవి డైరెక్షన్స్ అయితే పెడుతున్నారు. సో అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే గోర్టన్ క్యాస్టిల్, విధాన్ సభ అయితే వస్తాయి. అలాగే రైట్ సైడ్ వెళ్తే ద రిడ్జ్, లక్కర్ బజార్ అయితే వస్తాయి. అలాగే షిమ్లాలో ఒక ఫేమస్ థియేటర్ కూడా ఉంది. అదే గయతి థియేటర్ అని అంటారు. సో అది కూడా రైట్ సైడ్ వెళ్తేనే వస్తది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే రిడ్జ్ పాయింట్‌కి అయితే చేరుకోవచ్చు. అదే రైట్ సైడ్ వెళ్తే మొత్తం మాల్ రోడ్ అయితే ఉంటది. మొత్తం ఈ రిడ్జ్ పాయింట్ దగ్గర 5 స్టాచ్యూలయితే ఉన్నాయి. దాంట్లో మొదటి స్టాచ్యూ అయితే లాలా లజపతి రాయ్ గారి స్టాచ్యూ. ఇప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్‌లో ఉన్న రిడ్జ్ పాయింట్ దగ్గరికైతే వెళ్ళబోతున్నాను. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే నిజంగా చాలా బావుంది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఇక్కడైతే. అలాగే ముఖ్యంగా ఏంటంటే పొల్యూషన్ అయితే అస్సలు లేదు ఇక్కడ. ఒక డౌట్ ఏంటంటే నేను అసలు ఇండియాలోనే ఉన్నానా? లేదంటే లండన్‌లో గాని, యూరోప్‌లో గాని, సో ఇతర దేశాల్లో గాని ఉన్నానా? అనే ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, రోడ్డు మీద మొత్తం క్లీన్‌గా ఉంది. ఎక్కడా కూడా ఒక చిన్న కాగితం ముక్క గాని, ఇన్ని చెట్లున్నాయి. ఎక్కడ కూడా ఆకు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో అంత నీట్‌గా అయితే ఉంచారు. సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో మౌంటైన్స్ అన్నిట్ల మీద కూడా హౌసెస్ భలే కట్టారు. నిజంగా చూడడానికి చాలా బావుంది. అలాగే షిమ్లాలో నాకు ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే కార్ పార్కింగ్స్ అనేవి అసలు మౌంటైన్స్ పైకైతే తీసుకెళ్ళడం కుదరదు. సో మనకు సెపరేట్‌గా కిందనే ఒక పార్కింగ్ సెంటర్ అయితే ఉంటది. అక్కడే కార్స్ అన్నీ కూడా పార్క్ చేసుకోవాలి. పొల్యూషన్ కూడా తక్కువ ఉంటది దానివల్ల. అలాగే ఇక్కడ షిమ్లా ట్రెడిషన్ డ్రెసెస్ కూడా మనం వేసుకోవచ్చు. సో చాలామంది కపుల్స్ గాని, లేడీస్ గాని చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చాలామంది షిమ్లా ట్రెడిషన్ డ్రెసెస్ అయితే వేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక స్టాచ్యూ కూడా అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ రిడ్జ్ 2206 మీటర్స్ హైట్ ఎలివేషన్‌లో అయితే ఉంది. అంటే 7238 ఫీట్ హైట్‌లో ఉంది. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అయిన డాక్టర్ వైఎస్ పరమార్ గారి స్టాచ్యూ ఇది. అండ్ రైట్ సైడ్‌లో వ్యూ చూడండి, నిజంగా చాలా బావుంది. సో కారు, బైక్స్ ఏమి ఎల్లవు కాబట్టి మౌంటైన్స్ పైకి మనమే వాకింగ్ చేసుకొని వెళ్ళాలి. అదొక మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతది. వింటర్ సీజన్‌లో కూడా టైర్స్‌కి చైన్స్ కట్టుకోవడం ఈ టెన్షన్ అయితే ఉండదు. సో అలాగే ఒక పొల్యూషన్ కూడా తక్కువ ఉంటది దానివల్ల. అలాగే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టారు. ఈవినింగ్ టైమ్ అయితే చాలా సందడిగా అయితే ఉంటది ఇక్కడ. షాపింగ్ చేసుకునేటట్టు మనకి చిన్న చిన్న ఐటెమ్స్ కూడా ఇక్కడైతే చాలా స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంది. సో ఇక్కడైతే చాలా వాటర్ అయితే వేస్ట్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్న డార్మెటరీ రూమ్ దగ్గరే చాలా వాటర్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. సో వాళ్ళనైతే అడిగాను. ఇక్కడైతే చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని అయితే వాళ్ళైతే చెప్పారు. సో నాకైతే అనిపిస్తుంది ఇక్కడ అనవసరంగా వాటర్ అయితే వేస్ట్ చేస్తున్నారనేమో అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో అయితే పెట్టండి. అండ్ అలాగే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పక్కనే మనకి స్టేట్ లైబ్రరీ కూడా ఉంది. సో యాక్చువల్‌గా ఈ లైబ్రరీ 2 డోర్ బేతన్ స్టైల్ లైబ్రరీ. సో 1910లో అయితే నిర్మించారు. ఇప్పుడైతే హిమాచల్ ప్రదేశ్ షిమ్లా స్టేట్ లైబ్రరీ అని పిలుస్తారు. సో అలాగే ఇక్కడ ఐపీఎల్ చూడడానికి ఒక పెద్ద స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఈవినింగ్ టైమ్ అంతా ఇక్కడ చాలా సందడిగా అయితే ఉంటది. టూరిస్ట్‌తో మొత్తం అంతా నిండిపోతది. సో అలాగే ఈ స్టేట్ లైబ్రరీ పక్కనే మనకి చూడాల్సిన ఇంకొక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది. సో అదే క్రీస్ట్ చర్చ్. సో షిమ్లా అంటేనే మైండ్ చూడాల్సింది క్రీస్ట్ చర్చ్. సో యాక్చువల్‌గా ఈ క్రీస్ట్ చర్చ్ ఒక నియో జాథిక్ స్ట్రక్చర్ 1844లో అయితే నిర్మించారు. సో అలాగే షిమ్లాలో ఇంకొక చూడాల్సిన ఫేమస్ ప్లేస్ కుఫ్రీ. సో నేను ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి కుఫ్రీ అయితే 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. సో ప్రెజెంట్ ఇది మే మంత్ కాబట్టి కుఫ్రీలో కూడా అంత చూడడానికైతే ఏమి ఉండదు.
ఇక ఈ రిడ్జ్ గురించి చెప్పాలంటే ఈ రిడ్జ్ రోడ్ అనేది ఒక లార్జ్ ఓపెన్ స్పేస్ షిమ్లాలో మధ్యలో ఉంది. అన్ని కల్చరల్ యాక్టివిటీస్‌కి హబ్ కూడా. ఈ రిడ్జ్ ద్వారా చాలా ప్లేసెస్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అవేంటంటే మాల్ రోడ్డు, జాకు టెంపుల్, కాలీబర్రీ, అన్నాడాలే, లక్కర్ బజారు. సో ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే టూరిస్ట్ అందరూ వస్తున్నారంట. సో ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్ స్క్రీన్ అయితే పెట్టారు కాబట్టి చాలామంది ఈవినింగే వస్తున్నారు. సో రైట్ సైడ్‌లో ఇక్కడ వ్యూ చూడండి, నిజంగా చాలా బాగుంది. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఇలాంటి ఒక ఐపీఎల్ స్క్రీన్ పెడితే నిజంగా టూరిస్ట్ అందరికీ ఒక అట్రాక్షన్ అయితే అవుతది. సో చాలామంది టూరిస్ట్ అయితే వస్తూ ఉంటారు దీనివల్ల. సో అలాగే రిడ్జ్ పాయింట్ దగ్గర నుంచి మనం జాకు మందిర్ కూడా అయితే వెళ్ళొచ్చు. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. సో చాలా అప్ అయితే ఉంటది. సో అది ఎలా వెళ్ళాలనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా నడుచుకొని వెళ్తే మనం హనుమాన్ మందిర్‌కి అయితే వెళ్తాము, జాకు మందిర్‌కి. సో ఇక్కడైతే వీళ్ళు ఇలా చూపించారు. సో మీరైతే మాక్సిమం నడకండి. ఎందుకంటే చాలా అప్ అయితే ఎక్కువగా ఉంటది. సో బెటర్ మీరు ఏదో ఒక వెహికల్ మీదే మీరు వెళ్ళిపోవడం అయితే బెటరు. షిమ్లాలో ఈ రిడ్జ్ పాయింట్ దగ్గర ఈ ప్లేస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫుడ్ స్ట్రీట్ కేఫ్. సో ఇక్కడి నుంచి చూస్తుంటే నేను నిజంగా ఏదో దేశంలో ఒక ఫారెన్ ట్రిప్‌కి అయితే వచ్చానా అని అనిపిస్తుంది. సో చాలా నీట్‌గా అయితే ఉంది. ఈవెన్ షాప్స్ వాళ్ళు కూడా చాలా నీట్‌గా అయితే ఉంచుతున్నారు. సో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడే ఉండిపోదామా అని అనిపిస్తుంది. సో ప్రెజెంట్ టైం 9:30 అలా అవుతుంది. సో ఎర్లీ మార్నింగే రావడం వల్ల చాలా షాప్స్ అయితే క్లోజ్‌లో అయితే ఉన్నాయి. సో అందరూ కూడా మార్నింగ్ 10కి అలా ఓపెన్ చేస్తారంట. సో నేనెందుకు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయానంటే మనాలి కూడా ఈ ఆఫ్టర్‌నూన్ నుంచి బయలుదేరి వెళ్ళాలి. సో అందుకనే నేనైతే వేరంగా ఎర్లీ మార్నింగే వచ్చేసాను. సో ఈవినింగ్ టైంలో అయితే మాత్రం ఈ మాల్ రోడ్ అయితే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ చూడండి షాప్స్ అందరూ కూడా చాలా ఒక లైన్ మీద ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. సో అందరూ కూడా చాలా నీట్‌గా అయితే ఉంచారు. సో ఇలాగ వాల్స్ మీదే చాలా ఆర్ట్ వర్క్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి షిమ్లాలో. చూడడానికైతే చాలా బాగున్నాయి. సో నాకైతే మాత్రం షిమ్లా వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సో నేనైతే ఇప్పుడు జాకు మందిర్‌కి అయితే వెళ్ళబోతున్నాను. రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి షిమ్లా సిటీ లోపల. సో చాలా నీట్‌గా అయితే డిజైన్ చేశారు. హనుమాన్ మందిర్ దగ్గరికి వెహికల్స్ మీద వెళ్ళే దారి వేరు. అలాగే రిడ్జ్ పాయింట్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ చేసుకొని మనం వెళ్ళే దారి అయితే వేరు. 2 సెపరేట్‌గా అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనం లెఫ్ట్ సైడ్‌లో అయితే వెళ్ళాలి హనుమాన్ మందిర్‌కి. సో ప్రెజెంట్ నేనైతే హనుమాన్ మందిర్‌కి అయితే రీచ్ అయిపోయాను. సో ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా చాలా వెరైటీగా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంది ఏరియా మొత్తం. సో గేట్ దగ్గర నుంచి ఒక 100 మీటర్సే మెట్లయితే ఉంటాయి. సో పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. సో యాక్చువల్‌గా ఈ మౌంటైన్ మీద అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో దీన్ని హిల్ పేరైతే జాకు హిల్ అని అంటూ ఉంటారు. సో షిమ్లాలోనే హైయెస్ట్ పీక్ అనమాట ఇది. 2455 మీటర్స్ హైట్ ఎలివేషన్‌లో ఉంది. అంటే 8054 ఫీటు. ప్రపంచంలోనే టాలెస్ట్ హనుమాన్ టెంపుల్ ఇది. 4th నవంబర్ 2010లో కంప్లీట్ అయింది. 2017లో హనుమాన్ మందిర్ అయితే ఓపెన్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న హనుమాన్‌జీ ఐడిల్ అయితే 108 ఫీట్ హైటు. సో ప్రపంచంలోనే హైయెస్ట్ ఐడిల్ బ్రెజిల్‌లో క్రీస్ట్ ద రిడీమర్ జీసస్ గారి స్టాచ్యూ అయితే ఉంది 98 ఫీటు. సో ఆ స్టాచ్యూ కన్నా ఇక్కడిది చాలా పెద్దది 108 ఫీట్ హైటు. సో అందుకే మొత్తం ప్రపంచంలోనే టాలెస్ట్ టెంపుల్ కింద అయితే గుర్తింపు పొందింది. ప్రెజెంట్ నా దగ్గర డ్రోన్ అయితే లేదు. ఒకవేళ డ్రోన్ కనుక ఉంటే ఇక్కడ ఇంకా మంచి షాట్స్ అయితే వస్తాయి. 108 ఫీట్ హనుమాన్‌జీ ఐడిల్ ముందు మనుషులంతా చిన్న చీమల్లా అయితే కనిపిస్తున్నారు. అంత పెద్ద ఐడిల్ నిజంగా చాలా బాగుంది. సో యాక్చువల్‌గా ఇదైతే నా ఫేవరెట్ టెంపుల్. నాకే కాదు చాలా మంది ఫేవరెట్ టెంపుల్ హనుమాన్ మందిర్ అయితే. జాకు మందిర్ అని అంటారు కదా! ఈ జాకు అనే పదం జాకు చెట్టుకు హిందీ పదం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన చెట్టు జాతి అయిన సెడ్రస్ దియోదరాకి చెందింది. ఆల్మోస్ట్ 60-70 ఫీట్ హైట్ ఉన్నాయి ఈ ట్రీస్ అయితే. ఈ చెట్ల మధ్యలో హనుమాన్‌జీ ఐడల్‌ని చూస్తుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. సో మీరిక్కడ ఎదురుగా చూస్తే ఇదే మెయిన్ టెంపుల్ జాకు మందిరు. ఆంజనేయ స్వామి ఐడల్ పక్కనే ఈ మందిర్ అయితే ఉంటది. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటది నిజంగా. సో అలాగే టెంపుల్ తాలూకు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. సో ఎక్కువగా ఇక్కడ చాలా మంకీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక ఫోటో తీసుకుందామన్నా సో భయమేస్తుంది నిజంగా. అన్ని కోతులు అయితే ఒకేసారి వచ్చేస్తున్నాయి. సో ప్రెజెంట్ నేనైతే షిమ్లా నుంచి బయలుదేరిపోయాను. రూమ్ కూడా వెకేట్ చేసేసాను. షిమ్లా టు మనాలి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. సో టోటల్‌గా 234 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ టైం అయితే 11:45 అవుతుంది. సో మ్యాక్సిమం నేను మనాలి అయితే ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాను.
సో నెక్స్ట్ వీడియోలో మీకు షిమ్లా టు మనాలి నేను ఎలా వెళ్ళానో రూట్ మ్యాప్, రూట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.